అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తుంగతుర్తి నియోజకవర్గానికి 2 సార్లు శాసనసభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించిన ధీరవనిత కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారి ద్వితీయ వర్ధంతిని జరుపుకుంటున్నాం. కామ్రేడ్ స్వరాజ్యం గారు బ్రతికింది 92 సంవత్సరాలు. కానీ 11వ ఏటనే కమ్యూనిస్టు రాజకీయాల వైపు ఆకర్షితురాలై 16 సంవత్సరాల వయసులోనే ఆమె తుపాకీ బట్టి వీరనారిగా ప్రజలకు నాయకత్వం వహించి పీడిత ప్రజల పక్షాన నిలబడి రజాకారుల దోపిడి మూకలకు, అట్లాగే దొరలు, భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు, దేశముఖ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత. ఆమె 80 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉంది. ఇది మరెవరికి సాధ్యపడని విషయం. ఆమె బ్రతుకున్న కాలంలో 11 సంవత్సరాలు చిన్న వయసు మినహా మిగిలిన 80 సంవత్సరాలు కూడా ప్రజా జీవితంలో నుండి ప్రజల కోసం అహర్నిశలు తప్పించి పోరాడినటువంటి మహానాయకురాలు. ఆమె ఇటు పార్లమెంటరేతర పోరాటాలు, అట్లాగే శాసనసభ్యురాలుగా 2 సార్లు ఎన్నికై అసెంబ్లీలో కూడా ప్రజల పక్షాన ప్రజావాణిని వినిపించినటువంటి నాయకురాలు. ఆమె అణగారినటువంటి, అట్లాగే మగవారి ఆధిపత్యానికి లోనే అణిచివేయబడుతున్న మహిళల్ని జాగృతం చేయడంలో కూడా చారిత్రాత్మకమైన పాత్ర పోషించారు. ఆమె ఉత్తేజపూరితంగా ప్రజల్ని చైతన్యపరిచే ప్రసంగాలు చేసేటువంటి మహావక్త కూడా. అందుకే ఆమె మొత్తం ప్రజల్ని చైతన్యం చేయడంలో, మహిళల్ని చైతన్యం చేయడంలో, అట్లాగే దొరలని పాలదోరే వరకు, రజాకార్ల దోపిడి మూకల్ని అంతం చేసే వరకు కూడా ఆమె తుపాకీ కింద పెట్టకుండా పోరాడినటువంటి ధీరవనిత. అందుకే ఆమె భౌతికంగా దూరమై 2 సంవత్సరాలు అయినప్పటికీ ఆమె ప్రతి కార్యకర్త, ప్రతి యువకుడి మనసులో ఆమె స్ఫూర్తి రగులుతూనే ఉంది. తప్పకుండా ఆమె చివరి శ్వాస వరకు పోరాడిన ఆశయం కోసం ఈనాటి యువత కూడా అంకితమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాటి పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు, అట్లాగే ప్రజా రంగాలను అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేసేటువంటి విధానాలు అనుసరిస్తున్నాయి. అందుకే వాటికి వ్యతిరేకంగా ప్రజలు, యువకులు, ఈనాటి యువకులు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని పోరాడాల్సిన అవసరం ఉంది. అట్లాగే విద్య, వైద్యం అన్నీ కూడా ప్రజలకు అందే వరకు ఆ పోరాటాన్ని కొనసాగించాలి. అట్లాగే ఈనాడు రైతులు, కూలీలు, కార్మికులు కూడా వాళ్ళ హక్కుల్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతుల హక్కుల్ని కాలరాచే విధంగా కొత్త పద్ధతులు, నూతన చట్టాలు తీసుకురావడం, ఆ చట్టాలు వెనక్కిపోయినా మళ్ళీ ఇంకో పద్ధతిలో పెట్టడం, అట్లాగే కూలీల కోసం పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని తుంగలో దొక్కి దానికి నిధులని తగ్గించేటువంటి క్రమం కొనసాగుతుంది. అంతిమంగా ఈ పథకాన్ని ఎత్తివేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం నుంచి జరుగుతుంది. అట్లాగే కార్మికుల హక్కులు కాలరాచే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి మళ్ళీ తిరిగి 8 గంటల పని విధానాన్ని బదులు 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా చేస్తున్నారు. అట్లాగే కనీసం వేతనం 26,000 ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అంగీకరించకుండా వాళ్ళ శ్రమ దోపిడీ తీవ్రంగా చేస్తున్నారు. అందుకే ఇటువంటి విధానాలు అనుసరించి పెట్టుబడిదారుల తొత్తులుగా ఉండేటువంటి పాలక వర్గాల విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాటానికి యువతంతా ముందుకు రావాలని, హక్కుల కోసం ఈ వర్గాలన్నీ కూడా ఏకమై స్వరాజ్యం గారి స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వ విధానాల మీద పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిస్తాం. సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారి 2వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆమె ఈ ప్రజాసేవలో, అట్లాగే ఈ పాలక ప్రభుత్వాల పట్ల అనేక ఉద్యమాల్ని ప్రత్యక్షంగా పాల్గొంటూ ప్రజల్ని రౌజ్ చేస్తూ ఉద్యమాల్లోకి తీసుకొచ్చినటువంటి వీరవనిత. ఆనాడు నైజాం నవాబును గద్దెదించడానికి ఆ రోజు సాయుధ రంగంలో బయలుదేరి తుపాకీ బట్టి అనేక మంది శత్రువుల్ని సమరింపజేసినటువంటి వీరవనిత, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి ధీరవనిత. అటువంటి మహనీయురాలు ఈరోజు 2వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకాలను మనం పురస్కరించుకుంటే ఈరోజు చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఆనాడు జమీందారు భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తర పోరాటంలో పాల్గొంటూ 10 లక్షల ఎకరాల భూమిని పంచి మరి 4,000 గ్రామాలని విముక్తి చేసినటువంటి స్వరాజ్యం గారు ఈనాడు సినీ రంగంలో ఈరోజు రజాకార్ అనేటువంటి సినిమా తీసుకొచ్చి హిందువుల ముస్లింల పోరాటంగా చిత్రీకరిస్తున్నారు. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి గొప్ప మహత్తర పోరాటాన్ని
ఈరోజు హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తున్నటువంటి నేపథ్యంలో నేటి యువత పక్కదారి పట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి విధంగా ఉంది. ఇటువంటి వెనుక ఈరోజు హిందూ శక్తులు ఉన్నారు, కుట్రలు చేస్తున్నారు. ఈ చరిత్రను ఈరోజు మసిబూసి మారడికాయలు చేసేటువంటి విధంగా మార్చితే కమ్యూనిస్టు పార్టీలు చరిత్ర ఎక్కడికి పోదు. దాన్ని వక్రీకరిస్తున్నటువంటి వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాం. చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి వాళ్ళ పట్ల కూడా ఈరోజు సమాజం ముందు సాయుధ తెలంగాణ పోరాటం అనేది చరిత్రలో మిగిలిపోయినటువంటిది. సాయుధ తెలంగాణ పోరాట వారు జరిగినటువంటి కాలంలో అనేక మంది గ్రామాన జరిగినటువంటి గుర్తులున్నాయి. ఈరోజు పోరాటానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, చరిత్ర ఉంది. అటువంటి చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి వాళ్లకు ఒక మల్లు స్వరాజ్యం గారు ఆనాడు దళ కమాండర్గా తుపాకీ బట్టి అనేక మంది ప్రజల్ని ఐక్యం చేసి ఇటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా దున్నేవానికి భూమి గీసేవానికి చెట్టు కావాలి అనే నినాదంతో వేలాది మంది భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మహాపోరాటం చేసినటువంటి గొప్ప వనిత. అటువంటి స్వరాజ్యం గారు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలుగా, జిల్లా నాయకురాలుగా, రాష్ట్ర నాయకురాలుగా ప్రత్యక్షంగా రైతుల పక్షాన, మహిళల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. అటువంటి వ్యక్తి ఈరోజు దూరం కావడం 2 సంవత్సరాల సందర్భంగా నేటి యువత ఆమె ఆదర్శాలని ఈరోజు ముందు తీసుకుపోయే విధంగా, ఆశయాలను సాధించే విధంగా ముందుకు రావాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.